హాయ్ అండి. ఎలా ఉన్నారు? బాగున్నారా? మేము కూడా బాగున్నాము. స్కూల్ అయితే ఓపెన్ అయ్యావు కదండి. మనం రోజు పిల్లలకి స్నాక్స్ బాక్స్లో ఏదో ఒకటి పెట్టి పంపించాలి కదా. అందుకోసమని ఈరోజు నిప్పట్లు చేసుకుంటున్నాము. దీనికోసం ముందుగా ఒక గిన్నెలో 3 కప్పులు బియ్యం పిండి వేసుకోవాలి. ఇప్పుడు ఒక మిక్సీ జార్ తీసుకొని ఇందులో 1/2 కప్పు పల్లీలు, 1/2 కప్పు పప్పులు, అదేనండి పుట్నాల పప్పు అంటారు కదా, అవే వేసి బరకగా మిక్సీ పట్టుకోవాలి. ఈ పొడిని బియ్యం పిండిలో వేసుకోవాలి. సన్నగా తరిమిన కరివేపాకు లేదంటే మిక్సీ జార్లో కూడా వేసుకొని కరివేపాకును వేసుకోవచ్చు. 3 స్పూన్ల కారం, మీ టేస్ట్కి తగినట్లు సాల్ట్ కూడా వేసుకోండి. 2 స్పూన్ల జీలకర్ర, ముందుగా నానబెట్టుకున్న 1/2 కప్పు శనగపప్పును కూడా వేసుకోవాలి. ఈ పిండినంతా బాగా మిక్స్ చేసుకోండి. అలాగే ఇందులో 2 స్పూన్ల నెయ్యిని కూడా వేసుకోవాలి. వేడి చేసుకున్న నూనె కూడా వేసుకోవాలి. ఇందులో నీళ్లు వేసుకొని కొంచెంగా పిండి మొత్తం ముద్దలాగా కలుపుకోవాలి. ఈ విధంగా కలిపిన తర్వాత పక్కన పెట్టుకోవాలి. ఇలాగ స్టవ్ ఆన్ చేసుకొని కళాయిలో ఆయిల్ వేసి వేడి చేసుకోవాలి. ఇలాగ మనం కలిపి పెట్టుకున్న పిండిని చిన్న ఉండలుగా చేసుకొని రోటీ మేకర్ తీసుకొని ఆయిల్ కవర్కి ఆయిల్ అప్లై చేసుకోవాలి. రోటీ మేకర్ పెట్టి ప్రెస్ చేసుకోవాలి. రోటీ మేకర్ లేని వాళ్ళు చేతితో కూడా ప్రెస్ చేసుకోవచ్చు. వీటిని ఆయిల్లో వేసి ఎర్రగా అయ్యే వరకు వేయించుకోవాలి. ఇవి ఒకేసారైనా ఉండలు చేసి పక్కన పెట్టుకొనైనా చేసుకోవచ్చు. లేదంటే అప్పటికప్పుడు ఉండ చేసుకొని అలా ఒకసారి ప్రెస్ చేసుకుని ఆయిల్లో కూడా వేయించుకోవచ్చు. మీకు ఎలా వీలైతే అలా చేసుకోండి. పిండి మొత్తం కూడా ఇలానే చేసుకోండి. ఈ రెసిపీ మీకు నచ్చినట్లయితే ఒకసారి ట్రై చేసి ఎలా వచ్చిందో కామెంట్ చేయండి. చూసారు కదా ఎంత క్రిస్పీగా వచ్చాయో. ఇలా కరకరలాడుతాయండి. కరకరలాడే నిప్పట్లు రెడీ అయిపోయినాయి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.